హలో అండి, అందరికీ నమస్తే. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మునక్కాడతో మసాలా కర్రీ ఎక్కువగా పెడుతుంటారు కదండి. చపాతీ, పూరి, రైస్ దేనిలోకైనా చాలా బాగా సెట్ అయ్యి క్యాటరింగ్ చేసే వాళ్ళ టేస్ట్తో పర్ఫెక్ట్గా మునక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి కొంచెం దాల్చిన చెక్క, 1 ఇలాచి, 3 లవంగాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరిలాగైనా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లోనే 1 అర ఇంచు అల్లం ముక్క, 10-12 ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి తిప్పుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగతా వాటికంటే గసగసాలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా చిటపటమనేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి కారం పొడి వేసుకోండి. ఇలా కారాన్ని ఆయిల్లో వేయడం వల్ల కర్రీ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి మంచి కలర్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకోవాలనుకున్న మునక్కాయలు మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ మసాలాకి ఒక 10-15 మునక్కాయల వరకు వేసాను ముక్కలు. ఆ ముక్కల్ని వేసుకున్నాక మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒక్కసారి ఇలా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని 1-2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒక్కసారి తీసుకొని ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా సాల్ట్ ఇక్కడ వేయడం వల్ల ముక్క తొందరగా మగ్గిపోతుంది. మునక్కాయలు కాస్త వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకటేసారి ఐ ఫ్లేమ్లో పెట్టినట్టయితే వాటర్ డ్రై అయిపోతాయండి, ముక్క ఉడకదు. మునక్కాడలు ఉడికిపోయాయండి. ఒక్కసారి చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్రేవీని మరీ దగ్గర పడేంత వరకు స్టవ్ పైన ఉంచినట్టయితే గట్టిగా అయిపోతుందండి కర్రీ. మనం ఎప్పుడైనా గ్రేవీ కర్రీస్ దించినాక కాస్త దగ్గర పడుతుంది. కొంచెం లూజ్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రైస్ చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యాటరింగ్ స్టైల్ మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.